ఉస్నాబాద్ పట్టణం మరియు ఉస్నాబాద్ సర్కిల్ పరిధిలోని ఉస్నాబాద్, అక్కన్నపేట, కోయడ మండలాల్లో గత కొద్ది రోజుల కాంచి కొన్ని నేరాలు, ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతా ఉన్నాయి. వాటి దృష్ట్యా పోలీస్ శాఖ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. దీనిలో భాగంగా ఉస్నాబాద్ పట్టణంలో, అదేవిధంగా మండలాలలో పోలీస్ పెట్రోలింగ్ కూడా పెంచడం జరిగింది. ఈ బ్లూ కోడ్‌ను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. పాత నేరస్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు మొత్తం సేకరించి వాళ్ళ యొక్క మూవ్‌మెంట్‌ను అబ్జర్వ్ చేస్తున్నాం. వాళ్ళ మీద నిఘా పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఎవరైతే నేరాలకు పాల్పడడానికి అనుమానాస్పదంగా గ్రామాల్లో గాని, పట్టణాల్లో గాని తిరుగుతున్నారో వాళ్ళ వాళ్ళ యొక్క వివరాలను, మరి వాళ్ళ యొక్క అనుమానాస్పద మూవ్‌మెంట్‌ని కూడా మా పోలీస్ శాఖకి ఇస్తే మేము వెంటనే వాళ్ళని కస్టడీలో తీసుకొని విచారిస్తాం. మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలకు తెలిసేదేంటంటే, మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా అనుమానాస్పదంగా రాత్రి గాని, పగలు గాని కనబడితే వారి వివరాలు మాకివ్వండి. వాళ్ళ మీద మేము నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైనా వేరే బయట టూర్‌లకు గాని, ఎక్కువ రోజులు వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకో, ఇంటి పక్కల వాళ్ళకన్నా తెలియజేసి ఎళ్ళండి. లేదంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ కూడా మేము ఊరెళ్తున్నాం, లాకేసి ఉంటుందని చెప్పేసి మా దృష్టికి తీసుకొస్తే మా బ్లూ కోట్‌తో కూడా ఆ ఏరియాలలో పెట్రోలింగ్ పెట్టి ఆ ఇళ్ళ పైన నిఘా పెడతాం. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలకు ఈ సందర్భంగా మేము కోరుకునేదంటే, సీసీ కెమెరాలు కూడా మేము అవేర్‌నెస్ కల్పిస్తా ఉన్నాం. సీసీ కెమెరాలను కూడా మీరు ఇళ్లలో పెట్టుకోవడం వల్ల ఈ దొంగతనాలు గాని, ఇతర నేరాలను కూడా నివారించే దానిలో భాగస్వాములవుతారు. పోలీసులకు కూడా సహకరించే వారవుతారు. మీరు సీసీ కెమెరాలు పెట్టగానే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాటిని జియో ట్యాగింగ్ కూడా చేస్తాం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి. సో, మీకు ఫ్యూచర్‌లో కూడా మేము వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటా ఉంటాం. ఈ సీసీ కెమెరాల గురించి ఎవరికైనా నాలెడ్జ్ లేకున్నా, ఎట్లా పెట్టుకోవాలో తెలవకుండా మాకు కన్సల్ట్ చేస్తే మేము వాళ్ళకి ప్రాపర్‌గా గైడ్ చేసి సీసీ కెమెరాలు ఇన్‌స్టాల్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఉస్మానాబాద్ పట్టణంలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడం జరిగింది. జన సంచారము, రద్దీ కూడా విపరీతంగా పెరుగుతా ఉంది. ఫ్రైడే రోజు మార్కెట్ కూడా దానివల్ల కూడా ఎక్కువ రద్దీ అవుతాంది. రోడ్డు మీద ఉన్న షాప్‌ల వల్ల కూడా ఎక్కువ వెహికల్స్ అనేవి రోడ్డు మీదకొచ్చేసి ప్రయాణికులకు, సామాన్య ప్రజానీకులకు వాళ్ళ ఆటంకం కలుగుతా ఉంది. దీని దృష్ట్యా మేము వ్యాపారస్తులను గాని, రోడ్డు మీద ఉన్న షాప్ వాళ్ళని గాని అందరిని మా పోలీస్ శాఖ తరపున మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీ షాప్‌ల ముందు మీరు పార్కింగ్ గాని, వెహికల్స్ గాని ప్రాపర్‌గా పెట్టుకుంటే, ఒక్కొక్కరు అట్నే అనుకోని అందరి షాప్‌ల ముందు ప్రాపర్‌గా వెహికల్ పార్కింగ్ పెట్టుకుంటే ప్రజలకు సహకరించిన వారవుతారు. పోలీసులకు సహకరించిన వారవుతారు. ఇప్పటివరకు చాలా రోజుల నుంచి బ్లూ కోడ్ గాని, మా ఎస్ఐలు గాని, సీఐగా మేము గాని రోడ్డు భద్రత అవేర్‌నెస్ కూడా మేము చాలా సార్లు కల్పించడం జరుగుతా ఉంది. వెహికల్ పార్కింగ్‌లో విషయం కూడా ఎట్లాంటి ఇబ్బంది జరుగుతా ఉంది అనేది కూడా మేము వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. అయినా కూడా చాలా మందిలో కొంత మార్పు కనబడడం లేదు. సో, ఈ విధంగానైనా మేము మళ్ళీ ఈ మీడియా ద్వారా ప్రజలకు మేము కోరుకునేది ఏంటంటే, వ్యాపారస్తులను, వివిధ రోడ్లపై ఉన్న షాప్ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసేదంటే, ఇప్పటికైనా మీరు రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉస్మానాబాద్ పట్టణంలో మీరు షాప్ వాళ్ళు కొంచెం పార్కింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రాఫిక్‌కి అంతరాయం కలిగకుండా చూసుకుంటే ప్రజల యొక్క జీవన విధానానికి కూడా ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా ఉంటది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో టెక్నాలజీ ఎక్కువ పెరిగింది. కాబట్టి అంతకుముందు దొంగతనాలు ఇళ్లలో జరిగేది ఎక్కువ. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా మనం యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్‌ల నుంచి ఫ్రాడ్‌లు ఎక్కువ జరుగుతా ఉన్నాయి. సో, దీనిలో భాగంగా సైబర్ నేరాలను అరికట్టడం కోసం ప్రతి పోలీస్ సైబర్ వారియర్స్‌ని కూడా నియమించడం జరిగింది. సో, మా ఎస్ఐలు గాని, మేము గాని సైబర్ క్రైమ్ గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుంది. గౌరవ సిద్దిపేట కమిషనర్ మేడం గారు కూడా ఎప్పటికి జరుగుతున్న కొత్త కొత్త అవేర్‌నెస్ అఫెన్స్‌లు ఏం జరుగుతున్నాయి, ఇట్లా నేరాలు ఏం జరుగుతున్నాయో వాటి గురించి ఎప్పటికప్పటికి ప్రజలకు అప్రమత్తం చేసుకొని చైతన్యం చేసే విధంగా మమ్మల్ని అందరిని మోటివేట్ చేసి మీటింగ్ కండక్ట్ చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా నేరాల యొక్క ఏ విధంగా నేరాలు జరుగుతాయనేది ఎప్పటికి పత్రికాముఖంగా కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఇకనైనా మేము ప్రజలకు కోరుకునేది ఏంటంటే, ఉచితంగా ఏది మనకు రాదు. ఎవరు ఉచితమైన డబ్బులు ఇవ్వరు. మనకు ఫ్రీగా డబ్బులు గాని, లాటరీస్ గాని ఎట్టి పరిస్థితిలో రావు. కొంతమంది మనం అప్లై చేయకుండా లాటరీ వచ్చిందని చెప్పేసి, మనం ఏదైనా వ్యాపారం చేయకుండా కూడా అందులో మీకు లాటరీ జరిగిందని, అందులో మీకు డబ్బులొస్తున్నాయని చెప్పేసి, మనం బ్యాంక్‌కెళ్ళకుండా మీ బ్యాంక్‌లో 1,00,000 డిపాజిట్ చేస్తామని, కోట్లు డిపాజిట్ చేస్తామని చెప్పేసి ప్రజలను పెట్టే విధంగా సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్, వాళ్ళ ఓటీపీలు అవన్నీ అడుగుతా ఉన్నారు. దయచేసి ఓటీపీస్ బ్యాంక్స్ గాని ఎవ్వరు గాని అడగరు. మీ ఓటీపీ, మీ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి, సో, ఎవ్వరు ఎట్లాంటి కాల్ చేసినా సైబర్ నేరస్తులు మీరు ఎట్టి దానికి స్పందించకండి. కన్సర్న్ పోలీస్ స్టేషన్‌కి మాకు తెలియజేయండి. ఆ నంబర్‌లు ఇచ్చింటే వాళ్ళని ట్రాక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సో, అట్లాంటి సైబర్ క్రైమ్ గురించి ఏమైనా జరిగినట్లయితే మీ నోటీస్‌కొస్తే 1930కు వెంటనే కంప్లెయింట్ చేయండి. జస్ట్ 1 అవర్‌లో మీరు కంప్లెయింట్ చేయగానే వాళ్ళు కేస్ రిజిస్టర్ చేసి, ఎవరైనా పోయిన అమౌంట్‌ని కూడా హోల్డ్ పెట్టే ఛాన్సెస్ ఉంది. కావున ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నాం.